ఆనాడు ఏం జరిగింది తెలుసా? నిర్లక్ష్యం. ఏం జరిగింది తెలుసా? నిర్లక్ష్యం అక్క, నిర్లక్ష్యమే, సోమరిపోతనమే, వెళ్ళొచ్చులే చెయ్యొచ్చులే అన్న నిర్లక్ష్యమే నా ప్రియదండ్రులు. అది ఆశీర్వాదకరము కాదు. ఎన్నిసార్లు చెప్పుకుంటాం మనం? ఎన్నిసార్లు చెప్పాలి నీ భర్త, ఎన్నిసార్లు చెప్పాలి నీ భార్య, ఎన్నిసార్లు చెప్పాలి నీ తల్లిదండ్రులు, లే ఇంకా ఎంతసేపు అనుకుంటాం, లే పని చేసుకొని. ఎన్నిసార్లు వింటామండి, ఎన్నిసార్లు చెప్పించుకుంటాం? నీకు మానవత్వం లేదా? నీలో రక్తం లేదా? నీలో పరిగెత్తట్లేదా? ఇన్నిసార్లు చెప్పించుకుంటున్న నీలో ఏమైనా మార్పు వస్తుందా? ఎక్కడేసిన గొంగలు అక్కడే, ఎక్కడ పనులు అక్కడే, ఎక్కడ అన్నీ ఆడే, రోత జీవితం. ఇల్లంతా కంపు, ఇల్లంతా రోత. ఈరోజు మార్పు అనేది కనిపించట్లేదు సగటు ప్రజలు. దయచేసి విల్లాళ్ళు, స్త్రీలు వినండి, నేర్చుకోండి అమ్మా. నీ భర్త వచ్చి నిన్ను లేపించుకోమాకండి. నీ భర్త వచ్చి నిన్ను లేమ్మా టైం అవుతుందని లేపించుకునే దాకా చేసుకుంటే నువ్వు సోమరిపోతువి, వేసిపోతువి, నువ్వు సోమరిపోతువి, పనికిరావు. ఎంత ప్రార్థన చేయి, ఎంత ఏడు, అంతే నీ బతుకు. బైబిలే చెబుతుంది, నేను చెప్పట్లేదు, బైబిలే చెబుతుంది. నువ్వు ఎక్కడ అభివృద్ధి చెందవు, ఎక్కడికి వెళ్ళునా ఆ పనిలో కానీ ఉద్యోగాలను తీసేయడమే తప్ప దేనికి పనికిరావు. ఉద్యోగం చేయాలంటే పని చేసే వాళ్ళని తీసుకుంటారా, సోమరిపోతులను తీసుకుంటారా? ఏమండి చెప్పండి. ఇంట్లో పని పెట్టుకుంటున్నావంటే పని చేసే వాళ్ళని పెట్టుకుంటావా, ఏదో ఊరక పై ఊడిచి వెళ్ళే వాళ్ళని పెట్టుకుంటావా? ఈరోజు పంచాయతీలు పని చేస్తుందంటే నమ్మకంగా పనిచేసి చక్కగా వచ్చి పని చేసే వాళ్ళని పెట్టుకుంటారా, ఊరక ఫోటో తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళని పెట్టుకుంటారా? చెప్పాలి మీరు, ఏమండి చెప్పాలి.